Hello my dear beautiful people, welcome to my YouTube channel Explore with Harini. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో మీ అందరికీ హాయ్, నా పేరు హరిణి. నా వ్లాగ్స్ ఫుడ్, ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ వచ్చేసి కడాయి పన్నీర్. ఇదేమంత పెద్ద వంటకం కాదండి అందరితో షేర్ చేయడానికి, కాకపోతే నేను హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ పన్నీర్ చెప్దాం అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా తర్వాత ఈజీ స్నాక్ ఏదైనా పన్నీర్లో చేసుకోవాలి అనుకుంటే ఇది యూస్ అవుతుందని చెప్తున్నాను. సో మీరు క్విక్గా రెసిపీ చూస్తూ హెల్త్ బెనిఫిట్స్ వినేయండి. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ. ఓన్లీ బెల్ పెప్పర్, పన్నీర్ అండ్ ఆనియన్ ఉంటే చాలు. కొంచెం బటర్ కూడా కావాలి. నా దగ్గర అయితే ఈరోజు అసలు బటర్ లేదు, నేను ఆయిల్తోనే చేస్తున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యూజ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉండిద్ది. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. మనం డిస్కస్ చేసుకుంటూ కుకింగ్ చేద్దాం రండి. అప్పుడప్పుడు మన ఫుడ్లో పన్నీర్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ చెప్పుకోవాల్సింది అయితే రిస్క్ ఆఫ్ క్యాన్సర్ తగ్గిస్తుంది అండ్ మన బోన్స్ అండ్ టీత్ని అయితే బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు పన్నీర్ని యాడ్ చేసుకుంటే వాళ్ళ ఫుడ్లో విజిబుల్ రిజల్ట్స్ త్వరగా చూడొచ్చు. బికాజ్ పన్నీర్ అనేది హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి త్వరగా మన వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న లేడీస్కి అయితే బెస్ట్ అండి. మన హార్మోనల్ ఫంక్షన్ అనేది ఇది నార్మల్ చేసేసి మన డైజెస్టివ్ సిస్టమ్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది లేడీస్కి డైజెషన్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని తగ్గించుకోవడానికి బెస్ట్ పన్నీర్. డయాబెటిక్ అండ్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్కి పన్నీర్ బెస్ట్ ఫుడ్. ఇది వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ని స్టేబుల్గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. ఈ రోజుల్లో మనం బాగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పూర్ ఇమ్యూన్ సిస్టమ్. మనం ఫ్రీక్వెంట్గా పన్నీర్ యాడ్ చేసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది అండ్ ఆల్సో మన గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎర్లీ ఏజింగ్ని తగ్గించి స్కిన్ గ్లోకి సహాయపడుతుంది అండ్ ఆల్సో మన విజన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అన్నట్లు చెప్పడం మర్చిపోయానండి. మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసేసుకుని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోండి. సో అదండి ఇవాళ రెసిపీ కడాయి పన్నీర్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ కానీ నాకు ఏదైనా సజెస్ట్ చేయాలన్నా కానీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేందరికి బీ సేఫ్, బీ హ్యాపీ, బాయ్.